తెలంగాణలో కరెంటు బిల్లుల చెల్లింపుదారులకు అలర్ట్ వార్త ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫోన్ పే, జీపే, పేటీఎం లాంటి వాలెట్లతో చెల్లింపుల్ని నిలిపేసింది టీజీఎస్పీడీసీఎల్. ఆర్బీఐ ఆదేశాలతో వాలెట్ల చెల్లింపులు ఆపేశారు. టీజీఎస్పీడీసీఎల్ నేటి నుంచే అమల్లోకి వచ్చిన ఆదేశాలు నేటి నుంచే ఇవాళ నుంచే అమల్లోకి వస్తున్నాయి. ఇవాళ నుంచి ఫోన్పే, జీపేల ద్వారా కరెంటు బిల్లు కట్టడానికి వీలు లేదన్నమాట. అంటే టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్, యాప్ ద్వారా మాత్రమే ప్రస్తుతానికి చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. అంటే ఆర్బీఐ ఇచ్చిన కొన్ని గైడ్ లైన్స్ ఆధారంగా ఇమ్మీడియట్లీగా తెలంగాణ విద్యుత్ శాఖ తీసుకున్న నిర్ణయం ఇది. టీజీఎస్పీడీసీఎల్ తీసుకొచ్చిన ఆదేశాల అమలుకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. అంటే ఒకవేళ కరెంటు బిల్లు చెల్లించాలి అంటే కనుక టీజీఎస్పీడీసీఎల్ అనేది వెబ్సైట్లోకి వెళ్ళి అందులో నుంచి బిల్ పే చేయొచ్చు. అలాగే దీనికి ఒక యాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, టీపీఎస్పీడీసీఎల్ 1. అలాగే తెలంగాణలో కరెంటు బిల్లుల చెల్లింపుదారులు అంటే ఎవరైనా ప్రతి ఒక్కరు కరెంటు బిల్లు చెల్లించాల్సిందే. బట్ దీనికి ఫోన్పే, జీపే, పేటీఎం లాంటి వాలెట్ల ద్వారా ఫోన్ ద్వారా ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళందరూ మాత్రం ఒక అలర్ట్ అయిన వార్త మనం చూస్తున్నాం. ఇక నుంచి అలా చెల్లించడానికి వీల్లేదు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు. లక్ష్మి గారు, అంటే మనకి తెలంగాణ ఎస్పీడీసీఎల్ తో పాటు ఎన్పీడీసీఎల్ కూడా ఇవాళ నుంచి పేటిఎం కానీ, ఫోన్ పే కానీ, అమెజాన్ పే కానీ, గూగుల్ పే కానీ, లేకపోతే బ్యాంక్స్ కూడా అక్కడ అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి మీరు మా యాప్ను డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా పే చేయండి. లేదంటే మనకి ఎస్పీడీసీఎల్ వెబ్సైట్ కానీ, ఎన్పీడీసీఎల్ వెబ్సైట్ కానీ ఉంటుంది, దాంట్లో మీరు వెళ్ళి పేమెంట్ చేయాలి అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఆ రకంగా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేది ఇవాళ నుంచి నిన్నటి నుంచి జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయని చెప్పి. లక్ష్మి గారు, అసలు విషయం ఏంటంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ BBPS అన్నమాట. ఈ ఏదైతే పేటిఎం కానీ, బ్యాంక్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ లోకి రావాలి. మీరు జూన్ 30 వరకు అలా వచ్చిన వాటికి సంబంధించే అది ఏదైనా కానీ పేటిఎం కానీ, ఫోన్ పే కానీ, అమెజాన్ కానీ, బ్యాంక్స్ కానీ వాటికి సంబంధించి థర్డ్ పార్టీ పేమెంట్స్ అనేది యాక్సెప్ట్ చేస్తాము అంటూ ఆర్బీఐ డెడ్ లైన్ పెట్టింది జూన్ 30వ తేదీ. కానీ కొన్ని బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి కానీ, తర్వాత మనకి ఐసిఐసి మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసి బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఇంకా అలాంటి బ్యాంకులు అవి కూడా ఈ క్రెడిట్ కార్డ్ ఇష్యూ సంబంధించి ఈ BBM ఏదైతే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ లోకి ఇంకా రాలేదంట. కాబట్టి SBI వచ్చారంట. మళ్ళీ SBI లాంటి కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇలాంటివి మళ్ళీ ఈ సిస్టమ్ లోకి వచ్చాయి. ఆ సిస్టమ్ లోకి రాని వాటిని ఆర్బీఐ 30 నుంచి ఆపేసింది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఎలక్ట్రిసిటీ విద్యుత్ సంస్థలు ఒక విజ్ఞప్తి చేస్తూ మీరు ఏదైతే ఉన్నారో అవన్నీ ఆపేస్తున్నారు. ఇవాళతో నిన్నటితో ఆగిపోయింది కాబట్టి మీ పేమెంట్స్ వెబ్సైట్ లేదంటే యాప్ ద్వారా పేమెంట్ చేయమని చెప్పి వినియోగదారులను విజ్ఞప్తి చేశారు. లక్ష్మి గారు, ఓకే, కేవలం ఇది తెలంగాణలో మాత్రమే అందరికి వర్తిస్తుంది లక్ష్మి గారు. అంటే వీళ్ళు ఏంటంటే ఒక డైరెక్షన్, ఒక ఇన్సిడెంట్ రిస్క్ ఒకవేళ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అది వాళ్ళ ఆ ఏజెన్సీ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవంగా అయితే నిన్నటితోటి ఆగిపోయినాయి కాబట్టి ఎవరికైనా అది వర్తిస్తుంది. వీళ్ళు ఏంటంటే వినియోగదారులకి కొంత అలర్ట్నెస్ కింద ఒక రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ అదర్ ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ లోకి రాని వాటిని యాక్సెప్టెన్స్ అనేది వాళ్ళ రిస్క్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పి ఒక సమాచారం. కాబట్టి మీరు ఈ సిస్టమ్ లోకి వచ్చిన వాడికి ఎవరికైనా కానీ అంటే ఏ విద్యుత్ సంస్థలకైనా ఇది వర్తించే అవకాశం ఉంది. లక్ష్మి గారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ.